ఢిల్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ సాహసిస్తోంది. వాస్తవంగా ప్రత్యర్థి మీద కేసులు పెడితే తద్వారా సానుభూతి పొంది ప్రత్యర్థి గెలుస్తాడన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ లాంటి రాజకీయాల్లో కనబడుతుంటే అట్లాంటిదేమి పట్టకుండానే వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడానికి కారణం, సిసోడియాని అరెస్ట్ చేయడానికి కారణం, అట్లాగే సత్యేంద్ర జైన్ అరెస్ట్ చేయడానికి కారణం, ఇదంతటికీ వెనకాల లిక్కర్ కుంభకోణం. ఇప్పుడు ఆ లిక్కర్ కుంభకోణంలో కీలకమైనటువంటిది వీళ్ళు బయటికి రావడానికి, బెయిల్ తీసుకోవడానికి కారణం ఏమైంది అంటే ఉన్నతాధికారులు అనుమతి తీసుకోలేదు అన్నటువంటి కారణంగా బెయిల్స్ లభించింది. ఇప్పుడు ఈడీ ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హోంశాఖని అడిగింది, మరి ఇట్లాగా సుప్రీంకోర్టు అనుమతి తీసుకోమని మీరు అనుమతిస్తారని. తాజాగా కేంద్ర హోంశాఖ అంటే అమిత్ షా నేతృత్వంలోని హోంశాఖ ఈడీకి క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మీద, సిసోడియా మీద కానీ కేజ్రీవాల్ మీద కానీ దర్యాప్తు చేయడానికి. దాంతో కథ కొత్త మలుపులు తిరుగుతోంది.